సార్ మీరు ఎప్పుడు కూడా బేసిక్, ఫౌండేషన్ అనుకుంటూ జావా, పైథాన్ ఇవే నేర్చుకోవాలి అని చెప్తారు. నిజంగా 2026లో ఈ కోర్సెస్‌కి డిమాండ్ ఉంటుందా? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి సింపుల్‌గా అందరికీ అర్థమయ్యేట్లు. ఓ చిన్న క్లిప్ చూద్దాం ఫస్ట్. హ్మ్. ఇప్పుడు వరకు 220 హెచ్డి మూవీస్ ని అతను డైరెక్ట్ గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక $1 lakh వరకు సంపాదించారు. అతని దగ్గర సీజ్ చేసిన మెటీరియల్ అంతా మీరు చూస్తున్నారు, హార్డ్ డిస్క్ ఇవన్నీ కూడా. అతను ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే డౌన్లోడ్ చేయడానికి హై బ్యాండ్విడ్త్ కావాలి, ఇంటర్నెట్ స్పీడ్ కావాలి, 200 Mbps స్పీడ్ కనెక్షన్ అక్కడ పెట్టుకున్నారు ఇంట్లో. సో పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్స్ వాడుతూ కోడింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ పైథాన్ యూజ్ బై ద అక్యూజ్డ్ ఫర్ ఇంజెక్టింగ్ ఇంటూ ద సర్వర్. ఈ రెండు జావా అండ్ పైథాన్ స్క్రిప్ట్స్ ఇంజెక్ట్ చేసి సర్వర్ లోకి ఖాళీ లైనక్స్ అని, బ్యాక్ ట్రాక్ 5 అని, ఏపీకే ఫైల్స్ ఇవన్నీ కూడా అతను ఈ మెటీరియల్స్ టూల్స్ వాడుతూ ఈ విధంగా సర్వర్స్ లోకి ఎంటర్ అయిపోతున్నారు. మూవీసే కాదు, అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా ఇతను హ్యాక్ చేశారు. సో చూశాను కదా, సింపుల్. రీసెంట్గా వైరల్ అయింది ఐబొమ్మ రవి గారిని అరెస్ట్ చేసి. సో దాంట్లో వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఫైండ్ అవుట్ చేసిన థింగ్స్ అనమాట. దాంట్లో ఏం చెప్పారండి? జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ చెప్పారనమాట. సో ఎప్పుడైనా అవి స్ట్రాంగ్ ఫౌండేషన్స్ అండి. అవి నేర్చుకుంటే ఆన్ టాప్ ఏ టెక్నాలజీస్ అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ జావా స్క్రిప్ట్ చెప్పారు, పైథాన్ చెప్పారు, తర్వాత కలీ లైనక్స్ చెప్పారు. అవును సార్. సో లైనక్స్ యూజ్ చేసి లైనక్స్లో ఈ స్క్రిప్ట్స్ బేస్ చేసుకొని రన్ చేస్తూ హ్యాకింగ్ స్టార్ట్ చేశారు. ఓకే, సో అంటే మీరు చూస్తే హ్యాకింగ్ అన్నది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్, చాలా హై అండ్ సబ్జెక్ట్. దాంట్లో కూడా మళ్ళీ జావా స్క్రిప్ట్, పైథాన్ ఇవే వచ్చినాయి కదా. సో అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, కోడింగ్ స్ట్రాంగ్గా ఉండాలి, లాజికల్ ఎబిలిటీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే ఆ తర్వాత మీరు డేటా సైన్స్ నేర్చుకోండి, ఏఐ నేర్చుకోండి, లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకోండి, ఏది నేర్చుకున్నా యూస్ అవుతుంది.